హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎలా చేయడమో చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. అమ్మ చేశారు, మా అమ్మ చేసింది. సో ఇక్కడ మ్యాంగోస్ నీట్గా వాష్ చేసి పెట్టేశాము. వాష్ చేసి కొద్దిసేపు అయ్యాక కట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ వెట్ లేకుండా చూసుకోండి. ఇందులో చిన్న మ్యాంగోస్ కూడా వస్తాయి, మేము కొంచెం పెద్దవి తీసుకున్నాం. సో ఇది విత్ సీడ్ ఆర్ వితౌట్ సీడ్ కట్ చేసుకోండి. మేము విత్ సీడే కట్ చేసాం. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోండి. ఇక్కడ మేమే కట్ చేస్తున్నాం మ్యాంగో. సో మీకు అవుట్ సైడ్ కూడా కట్ చేయించుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసిండి. ఒక 1 అవర్ అలా పెట్టేసేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ కొద్దిసేపు ఎండకు పెట్టాము. అయినాక వేయించేస్తున్నా. జీలకర్ర, మేతి, మస్టర్డ్ సీడ్స్ ఇవన్నీ సపరేట్గా వేయించుకోండి. అన్నీ సపరేట్గానే మిక్సీకి పెట్టేసుకోండి. ఉప్పు కూడా తీసుకున్నాం, ఇది కూడా మిక్సీకి పెట్టేస్తున్నాము. ఇక్కడ శనక్కాయ నూనె తీసుకున్నామండి. ఒక హాఫ్ ప్యాకెట్ మేము కాంచి అందులో కొంచెం ఆవాలు వేసి తెల్లగడ్డ వేసి ఆఫ్ చేస్తున్నాం. నూనె కాగాక ఇది ఆఫ్ చేశాక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వేయించినవన్నీ మిక్సీకి పెట్టేస్తున్నాము. సో 5 కప్స్ మేము మ్యాంగో తీసుకున్నాము. ఇక్కడ దానికి మెజర్మెంట్ మొత్తం చూపిస్తాను నేను. చూడండి, మ్యాంగోస్ వచ్చి ఈ గిన్నెతో 5 తీసుకున్నాము. మీరు ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. 5 కప్స్ మ్యాంగోకి 2 స్పూన్స్ మేతి పౌడర్ వేస్తున్నా, మెంతుల పౌడర్. సో 2 స్పూన్సే వేయించి మిక్సీకి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆవు పిండి వేస్తున్నాం, మస్టర్డ్ సీడ్స్. ఇది ఆ గిన్నెతో 3/4 కప్ అవుతుంది. సో వేసాక చేత్తో కొంచెం మిక్స్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్ ప్లీజ్. ముక్కలకంతా పట్టేకి మిక్స్ చేయాలా. నెక్స్ట్ జీలకర్ర పౌడర్, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేయిస్తున్నాం. ఇక్కడ కొంచెం పచ్చి తెల్లగడ్డనే మిక్సీకి పెట్టాము, అది కూడా వేస్తున్నాం. కొన్ని వేయించాము, కొన్ని ఇక్కడ పచ్చిది వేస్తున్నాం. ఒక గిన్నె నిండా కారం అవుతుంది. 5 కప్స్ మ్యాంగోకి ఒక గిన్నె నిండా కారం. ఉప్పు 3/4 కప్ అవుతుంది, అది కూడా వేసేయండి. వేసాక కొంచెం మిక్స్ చేసేయండి బాగా. చేత్తో లేదా స్పూన్తో మిక్స్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ ఉంది, అందుకే అమ్మ చేత్తో మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ పచ్చి నూనె వేస్తున్నామండి. మనం హాఫ్ ప్యాకెట్ వచ్చి కాంచాము, మిగతా హాఫ్ ప్యాకెట్ ఇక్కడ వేస్తున్నాము. అది కూడా వేసి బాగా కలిపేసేయండి. మీరు జస్ట్ 1 ప్యాకెట్ మొత్తంగా కూడా పచ్చి నూనెని యూజ్ చేయొచ్చు. ఇక్కడ కాంచి నూనె వేస్తున్నాము. ఇప్పుడు కాంచి పూర్తిగా చల్లారాకి నూనె వేయండి. కొంచెం కూడా వేడి ఉండకూడదు. వేసాక స్పూన్తో బాగా మిక్స్ చేస్తున్నాము. చూడండి, అంతే సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో పచ్చడి రెడీ. ఇప్పుడు నూనె మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డేకి చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఇది 1 ఇయర్ దాకా మనం పెట్టుకోవచ్చండి, చెడిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.